ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. లైబ్రరీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. IITH లైబ్రరీ ట్రైనీ రిక్వైర్మెంట్ 2026 కింద వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో లైబ్రరీ ట్రైనింగ్ పోస్ట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. చివరి తేదీ వచ్చేసరికి అంటే అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి August 4th లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదండి. సో వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుని వెంటనే కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇందులో మనకి లైబ్రరీ ట్రైనీ పోస్ట్ వచ్చేసరికి 10 ఉన్నాయి అనమాట. అండ్ చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. సో నేను ముందుగా ఓవర్ వ్యూ చూపించేసి తర్వాత నేను అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో డీటెయిల్స్ చూపించి అందులో అప్లికేషన్ లింక్ అయితే చూపిస్తున్నాను. డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో ఇవ్వడానికి యూట్యూబ్ గైడెన్స్ వల్ల ఇవ్వలేకపోతున్నాను. సో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో నేను క్లియర్ గా రౌండ్ అప్ చేసి చూస్తున్నానండి. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి అనేది. సో ఎవరైతే అప్లై లింక్ అయితే అడుగుతున్నారో నేను నోటిఫికేషన్ లో అండ్ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇందులో మొత్తం కూడా మనకి లైబ్రరీ ట్రైనీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విద్యార్హత వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్స్టిట్యూషన్ సైన్స్ లో కనీసం 60% మార్క్స్ లేదా తత్సమాన CGPA లేదా పట్ట ప్రదానం చేసే సంస్థ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రకారం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 2025 లేదా 2026 లో MLIC పరీక్ష పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. అంటే ఈ 2 years లోనే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్స్టిట్యూషన్ సైన్స్ పాస్ అయిన వాళ్ళు ఉండాలన్నమాట. అండ్ కావాల్సిన అర్హతలు అయితే చూసేయండి. గ్రంథాలయాలకు సంబంధించిన IT మరియు IT అప్లికేషన్ గురించి ప్రాథమిక పరిజ్ఞానం అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. గరిష్ట వయసు అయితే ఇచ్చేసారు 1/7/2026 అంటే July 1 నాటికి అభ్యర్థి వయసు 25 సంవత్సరాలు ఉండాలన్నమాట. నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 30,000 మధ్యలో ఉంటుందండి. అండ్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. అప్లై ప్రాసెస్ ఏంటనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అంతకన్నా ముందు పోస్ట్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా చూసేయాలి కదా. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఇందులో మనకి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్ గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా నేను రౌండ్ అప్ చేస్తున్నాను కదా, ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి అలాగే క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసి అడిగిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి లాస్ట్ లో సబ్మిట్ అని క్లిక్ చేయడమే అనమాట. సో అది కూడా August 4th వరకు మాత్రమే టైం ఉందన్నమాట. August 4th వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మాత్రమే సబ్మిట్ అవుతాయి. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి July 14th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇందులో మనకి లైబ్రరీ ట్రైనీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. SC కేటగిరీకి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉంది. OBC వాళ్ళకి 3 అనమాట. EWSకి 1 వేకెన్సీ, URకి వచ్చేసరికి 5. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 10 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 30,000 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మీరు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకుంటే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి July 7th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి August 4th అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అనమాట. అలాగే పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్లేసెస్ ఇక్కడ మనకి IIT హైదరాబాద్ అలాగే కండి, సంగారెడ్డి అయితే ఇచ్చారనమాట ప్లేసెస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే MLIC కంప్లీట్ చేసి ఉండాలి. సో దాంతో పాటు అట్లీస్ట్ 60% మార్క్స్ తో అయినా పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి MLIC ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయ్యి ఉండి 2025 ఆర్ 2026 లో పాస్ అయి ఉండాలన్నమాట. అంటే ఈ ఇయర్ లో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ 2 years లో
పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్వాలిఫికేషన్తో పాటు మనకి ఇంకా ఉండవలసిన బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీ అప్లికేషన్ రిలేటెడ్ టు లైబ్రరీస్ అనమాట. ఇంకా ఫైనల్గా అఫీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మనకి వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై. ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. చాలా మంది చెప్పాను కదా కామెంట్స్ అయితే పెడుతున్నారు అప్లై లింక్ అని. నేను డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్లో చూపించేస్తున్నాను. సో మనం కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్స్ ఇవ్వడానికి అయితే కుదరదండి. అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల ఇవ్వడం కుదరదు అనమాట. అందుకే వీడియో లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో నేను అఫీషియల్గా వచ్చిన ఆ జాబ్కి సంబంధించిన అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ చూపిస్తాను. ఆ నోటిఫికేషన్లో వెబ్సైట్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే క్లియర్గా చూపిస్తాను అనమాట. సో మీరు యాజ్ ఇట్ ఈస్ ఆ వెబ్సైట్ అనేది క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే మనకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్, అలాగే పోస్ట్ యొక్క నేమ్ కూడా ఎంటర్ చేయవలసి వస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట, పర్సనల్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొన్ని సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కి ఫిల్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈమెయిల్, ఫోటోగ్రాఫర్ అండ్ సిగ్నేచర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా చూసుకోవచ్చు అన్ని. నేను టిక్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నంబర్. సో యాక్టివ్ మొబైల్ నంబర్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మీకు ఫర్దర్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా వస్తుంది అనమాట. సో అందుకే ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఈ రెండు కూడా కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ ఆర్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేయాలండి, ఇంక్లూడింగ్ హౌస్ నెంబర్, అలాగే స్ట్రీట్, ఏరియా, విలేజ్ ఆర్ టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే స్టేట్ నేమ్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయవలసి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క నేషనాలిటీ అలాగే జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క కేటగిరీ ఏంటనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు వాళ్ళు కూడా మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. అవేంటో చూడండి. అలా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 1 MB per డాక్యుమెంట్స్లో ఉండాలన్నమాట. ఇంకేమన్నా మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంక్లూడింగ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసుకుని మీరు ఇంకా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.